ఇక్కడికి వచ్చిన మీడియం అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. మొన్నే 7th మా చిరంజీవి సినిమా ఆహాల్ రిలీజ్ అయిందండి. దట్స్ స్ట్రైట్ ఓటీటీ ఫిల్మ్. అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 100 million+ మినిట్స్ కూడా స్ట్రీమింగ్ అయింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అందుకని చెప్పి ఒక్కసారి అందరినీ కలిసి థ్యాంక్స్ చెప్దాము. అండ్ ఇంకెవరికైనా రీచ్ అవ్వకపోతే వాళ్ళు కూడా రీచ్ అయ్యేలా చేద్దాము అని చెప్పి వైజాగ్ వచ్చామండి ఫస్ట్. సో మార్నింగ్ సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి కాలేజ్ ఈవెంట్ ఫినిష్ చేసుకొని అటు నుంచి అక్కడికి వచ్చాం. సో ఎవరైనా మిస్ అయితే ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ అంతా 2 గంటలు నవ్వుకుంటూ చూడగలిగే సినిమా చిరంజీవి అండి. సో దయచేసి ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫైర్ సీన్ మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయండి. నేను మాట్లాడనా? ప్లస్ ఇంకోటి అంటే అంత ఎనర్జీ క్యారెక్టర్ చేసుకోవడం కొంచెం గ్యాప్ వచ్చింది కదా. సో మేబీ వింటేజ్ అంటే కమ్బ్యాక్ ఎలా ఫిక్స్ అయితే అలాగా. బట్ స్టిల్ మేబీ అంత ఎనర్జీ క్యారెక్టర్ చేసి కూడా గ్యాప్ వచ్చింది. ప్లస్ ఇంత హెయిర్ పెంచి కొంచెం అప్పట్లో కొంచెం పిచ్చోడ్లా కనబడి. సో మేబీ అందుకని ఇవ్వాలి అండి. ఇవాళ వైజాగ్ వచ్చాం. ఫస్ట్ మెగా వైజాగ్ వచ్చాం. వచ్చి రాగానే పొద్దున్న వెళ్ళి సింహాచలం దర్శనం చేసుకొని ముసలి వాళ్ళు ఎవరో చేద్దాం అనుకుంటే చేస్తారు అంతే. కుమారి ఉంటేనే రిలీజ్ చేశారు. అది బికాస్ దే వాంటెడ్ టు డూ ఇట్. అది రిలీజ్ చేశారు. చాలా మంది రెస్పాన్స్ రిలీజ్ కూడా. నేను ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళాను. సో కూర్చొని ఎంజాయ్ చేసిన సినిమా. మొత్తం చూడలేకపోయాను జనాలు ఎక్కువ ఉండడం వల్ల. బట్ వెళ్ళాను. కొంతసేపు అయితే ఎంజాయ్ చేసిన సినిమాని. బట్ ప్రొడ్యూసర్ ఎవరైనా చేద్దాం అనుకుంటే వాళ్ళు చేయొచ్చు. నెక్స్ట్ ఒకటి చేస్తున్నానండి. కొంచెం బాగా కమర్షియల్ మాస్. అది ఇంకా కొంచెం అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 2 songs ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయి అంతే. అది అయిపోతే మెల్లిగా దాని ప్రమోషన్లు అవి స్టార్ట్ చేసుకోవాలి. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటాం. ఏదైనా మంచి కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా కమర్షియల్ సినిమా అని. అది జార్జ్ రెడ్డి సినిమా చేశాడు కదా, శాండీ అని అబ్బాయి. నేను తను కలిసి చేస్తున్నాం. అండ్ నాకంటే 2, 3, 4 అనేది నాకు ఎప్పుడు ప్రాబ్లం కాదు. నాకు కథ నచ్చింది, ఎక్సైట్ అయినంటే నేను చేసేస్తాను. డిఫరెన్స్ ఏ లేదండి. మధ్యలో 2-3 సినిమాలు నచ్చలేదు. ఇప్పుడు ఇది నచ్చింది అంతే. నేనే ప్రయత్నిస్తూనే ఉన్నా. అంటే నాకు బేసిక్గా నేను చేసే ఏ సినిమా చేసినా సరే అది అందరికీ నచ్చాలనుకునే చేస్తాను. బట్ అక్కడ దాకా ముందు ఏంటంటే విన్నప్పుడు నేను ఎక్సైట్ అయ్యాను, నాకు బాగా నచ్చింది, అరే ఇది చేస్తే బాగుంటుంది అనిపిస్తే అది గో ఫార్వర్డ్. అండ్ అక్కడి నుంచి అంతా కష్టపడి చేస్తాను సినిమా అంతా కూడా. కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. సో ఇది నచ్చింది, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అండి. చాలా సంతోషంగా ఉంది. 3 రోజుల్లోనే మాకు 100 million+ వ్యూస్ మినిట్స్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలా ప్లేసెస్ నుంచి, ఈవెన్ యూఎస్ నుంచి కూడా మాకు ఫోన్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి. మంచి రెస్పాన్స్ ఉంది. చాలా మంచి సినిమా చేశారు అని సెకండ్ పార్ట్ ఎప్పుడని చాలామంది అడుగుతున్నారు. సో అది మాకు చాలా అచీవ్మెంట్ లాంటిది. అండ్ అలాగే ఇది ఓటీటీ సినిమా అయినా కూడా థియేటర్లో రిలీజ్ చేయగలిగే క్వాలిటీతో ఉంది అని చెప్పి చాలామంది మాకు అప్రిషియేట్ చేస్తున్నారు. సో చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ గారు మంచి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో మళ్ళీ కమ్బ్యాక్ మూవీ లాగా ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. దయచేసి మీరందరూ చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా చెప్పండి. అండ్ అలాగే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి చిరంజీవ. అండ్ ఇంత సక్సెస్ అందించినందుకు మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అంటే మేము అనుకున్నాము ఈ సినిమా బాగుంటుంది, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుందని, కానీ ఇంత త్వరగా ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వితిన్ 2-3 డేస్లోనే మాకు 100 million+ వ్యూస్ రావడం అనేది చాలా సంతోషదాయకం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. అండ్ వైజాగ్లో మేము మళ్ళీ త్వరలోనే వేరే షూటింగ్ కూడా రాబోతున్నాం. సో మీ అందరినీ మళ్ళీ ఒకసారి కలుసుకుంటాం త్వరలోనే. థ్యాంక్ యూ. వస్తే బాగుంటుంది కదా అని, బట్ ఓటీటీ కోసం చేశాం కదా. సో ఓటీటీ వస్తేనే బెటర్. ఓటీటీకి అనుకున్నాం ఫస్ట్ నుంచి సినిమా. అయితే మధ్యలో బాగా వస్తుంది కదా సినిమాని తీసుకెళ్ళి మనము థియేటర్లో రిలీజ్ చేద్దామా అనే ఆలోచన అనుకున్నా కూడా ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ నుంచి ఓటీటీ అనుకున్నాం. కాబట్టి ఆహాలో ఈ క్వాలిటీతో ఒక మూవీ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఎక్స్క్లూజివ్గా ఓటీటీ పెట్టేశాం.
ప్లస్ అయింది. అనిల్ రావిపూడి గారు రావడము, అలాగే ప్రెస్ మిత్రులందరూ ఆ సినిమా చూసి దాని గురించి అప్రిషియేట్ చేయడం. సో అక్కడి నుంచే మాకు స్టార్ట్ అయింది మా వర్క్. అండ్ మా సినిమాలోంచి ఒక మంచి ఒక స్టోరీ ఉంటుందండి, యానిమేషన్ స్టోరీ. ఒక మనిషి లైఫ్ గురించి, మన చుట్టుపక్కల ఉండే మంచి వాళ్ళు ఉంటే ఎలా ఉంటారో ఒక పుణ్యాత్ముడి గురించి అనేది. అది ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చాలా వైరల్ అయింది రిలీజ్ అయిన వెంటనే. ఆల్మోస్ట్ ఒక 15-20 మంది పంపించారు నాకే, అంతమంది ఫార్వర్డింగ్స్ వచ్చాయి. సో మా సినిమాలో ఉన్న ఆ బిట్ అలా ఇమ్మీడియట్గా వైరల్ అయ్యి జనాల మధ్యలోకి వెళ్ళి అక్కడ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది కూడా మాకు ఒక యూనో లక్కీ సింబల్ అన్నట్టుగా. ఏమో కూడా రిలీజ్ చేయాలని మాకు చాలా వరకు రిలీజ్ అవుతున్నారు, రాజధాని గారు మాత్రం రిలీజ్. ఒకసారి కార్లో వెళ్తున్నప్పుడు అవతల పక్కన ఒక అంబులెన్స్ వెళ్ళడం చూశానండి. సో అలా వెళ్తున్నప్పుడు అక్కడ పేషెంట్ పరిస్థితి ఏంటో కదా పాపం, అతను బ్రతుకుతాడో లేకపోతే ఏంటో, అక్కడ ఆయనతో పాటు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంత టెన్షన్లో ఉంటారు అని అనుకుంటున్నప్పుడు ఒక మనిషి ఆయుష్ తెలిస్తే దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఎంత కష్టపడాలి అతన్ని బ్రతికించుకోవడానికి, లేకపోతే అంత కష్టపడ్డ తర్వాత కూడా అతనికి ఆరోగ్యం సెట్ కాకపోతే మళ్ళీ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అని ఆలోచిస్తూ, ఒక మనిషి ఆయుష్ తెలిస్తే తను చేయగలిగిన పనులు కానీ తన చుట్టాలు వాళ్ళ ఏమేమి చేయగలుగుతారో అవన్నీ చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనలో నేను ఆలోచిస్తూ కార్లో ఉన్న స్పీడోమీటర్ చూసినప్పుడు దాని మీద నంబర్స్ కనిపించాయి. సో ఆ 20, 40, 60 స్పీడ్ ఉంటుంది కదా, ఇలా ఏజ్ కూడా కనిపిస్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్తో స్టోరీ స్టార్ట్ అయింది నాకు. సో ఒక మనిషి ఆయుష్ ఈ స్పీడోమీటర్ లాగా ఒక మీటర్లో కనిపిస్తే ఎన్ని రోజులు బ్రతుకుతామనేది తెలిసిపోతే బాగుండు అనే దాంతో థాట్ అలా స్టార్ట్ అయ్యి దాన్ని ఒక స్టోరీగా మలిచి దాన్ని కొంచెం ఫన్ యాడ్ చేసి అందులో ఒక మెసేజ్ కూడా పెట్టుకొని, మనిషి అంటే దేవుడి ద్వారా వచ్చిన వరం అయినా సరే మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మనుషులకి. సో ఆ లిమిటేషన్స్ క్రాస్ చేసి మనం చేయడానికి ఏమి ఉండదు. సో అలా ఒక లైన్ ఏదైతే థాట్ వచ్చిందో దాన్ని స్టోరీలా డెవలప్ చేసుకుంటారు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి టైటిల్ పెట్టారు కదా, చిరంజీవి ఎలా రెస్పాండ్ అయ్యారు? చిరంజీవి అంటే చిరంజీవి గారు కాదండి, చిరంజీవి అంటే ఒక ఆశీర్వాదం, దేవుడి ద్వారా వచ్చిన ఒక ఆశీర్వాదం. మనకు ఒక బ్లెస్డ్ కిడ్ అంటారు కదా, అలా అంటే 1000 వరదిల్లు అనేదానికి ఇంకొక పర్యాయ పదం ఏంటంటే చిరంజీవి అని చెప్పడం. సో అలా దేవుడి ద్వారా వచ్చిన వరాన్ని పొందిన హీరో, ఆయనకి ఆ టైటిల్ బాగుంటుందని చిరంజీవి అన్నాము. బట్ చిరంజీవి గారికి విషయం చెప్పాము, ఆయన స్టోరీ ఏంటి అని అడిగి తెలుసుకొని చాలా బాగుంది, కొత్తగా ఉంది థాట్, నువ్వు చేయగలవు అని చెప్పేసి ఆయన సపోర్ట్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. సినిమాలో ఒక పాయింట్ ఏదైతే ఉందో, హీరోకి వచ్చిన ఒక వరం ఏంటంటే అది యముడి ద్వారా వచ్చే వరం అది. సో ఒక ఆయుష్ అనగానే మనకి ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది యముడు. సో సింబాలిక్గా మనకు టైటిల్లోనే ఏంటి మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది తెలియాలి సినిమాలో, టైటిల్ ద్వారానే తెలిసిపోవాలని చెప్పి అలా మధ్యలో కొమ్ములు, ఆ కిరీటం అది పెట్టడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.